వీడియో నెంబర్ 2. ఈ వీడియోలో మనం జావా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాం. దాని యొక్క బేసిక్స్ అనేవి తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో జావా స్క్రిప్ట్ అని చెప్పిన, బట్ జావా స్క్రిప్ట్ వల్ల మనకి ఎక్కువ యూజెస్ ఉండవు. జావా వల్ల అయితే ఎక్కువ యూజెస్ ఉంటాయి డిఎస్ఏ నేర్చుకుంటే జావాలో. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వాట్ ఈజ్ జావా? ఫస్ట్ జావా అంటే ఏందో తెలుసుకుందాం. జావా ఈజ్ ఏ హై లెవెల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక్కడ హై లెవెల్ అంటే ఏందో అర్థం చేసుకుందాం. ఫస్ట్ హై లెవెల్ అర్థం చేసుకున్న ముందు లో లెవెల్ అర్థం చేసుకుందాం. లో లెవెల్ లాంగ్వేజ్. లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఈ లాంగ్వేజ్ అనేది మిషన్స్కి అర్థమయ్యే లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్ అంటారు. అంటే లైక్ బైనరీ నెంబర్స్ అనమాట. 01 010 01 001 ఇట్లా ఈ ఫామ్లో బైనరీ నెంబర్స్లో ఉండే డేటాని మనం లో లెవెల్ లాంగ్వేజ్ అంటాం. ఈ లాంగ్వేజ్ అనేది మనకి మిషన్కి అర్థమవుతుంది. ఇప్పుడు హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఈ హ్యూమన్స్కి అర్థమయ్యే లాంగ్వేజ్. ఇంగ్లీష్ కానీ వేరే అదర్ లాంగ్వేజ్ కానీ మనం కోడ్ అనేది ఇంగ్లీష్లో రాస్తాం కాబట్టి ఇంగ్లీష్ అనుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ మై నేమ్ ఈస్ విజయ్. మై నేమ్ ఈస్ విజయ్ ఈ సెంటెన్స్ ఉంది. ఈ సెంటెన్స్ అనేది హ్యూమన్స్కి అర్థమవుతుంది. సో మై నేమ్ ఈస్ విజయ్ అనేది హ్యూమన్స్కి అర్థమవుతుంది కాబట్టి ఇది హై లెవెల్ లాంగ్వేజ్. అంటే మనం ఈ జావా అనేది హై లెవెల్ లాంగ్వేజ్లో రాస్తాం. అంటే ఇంగ్లీష్ హ్యూమన్స్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో రాస్తాం కాబట్టి అప్పుడు హ్యూమన్స్కి ఎట్లా ఉంటుంది, ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఈజీగా నేర్చుకోవాలి. సో జావా అనేది హై లెవెల్ లాంగ్వేజ్. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏందో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ అంటే ఏందో తెలుసుకుందాం. ఆబ్జెక్ట్ ఈజ్ అన్ రియల్ వరల్డ్ ఎంటిటీ విచ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. అంటే అదొక రియల్ వరల్డ్ ఎంటిటీ అంటే మన ఈ వరల్డ్లో అది రియల్ థింగ్ అనమాట. పెన్ ఉంది, పెన్ అనేది రియల్ థింగ్. పేపర్ అనేది రియల్ థింగ్. నెక్స్ట్ ఏంటిది, డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఇప్పుడు పెన్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి. పేపర్స్ అనేవి వైట్ పేపర్ ఉంటుంది, బ్లాక్ పేపర్ ఉంటుంది, బ్రౌన్ కలర్ పేపర్ ఉంటుంది. అట్లా మనకి డిఫరెంట్ కలర్ పేపర్స్ ఉంటాయి, చార్ట్స్ ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ పేపర్స్ ఉంటాయి. వాటిని ఆబ్జెక్ట్స్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది. బ్యాంక్ అకౌంట్ అనేది ఒక ఆబ్జెక్ట్. బ్యాంక్ అకౌంట్ ఒక ఆబ్జెక్ట్ అయితే బ్యాంక్ అకౌంట్కి ఏముంటుంది, మనకి అకౌంట్ నెంబర్ ఉంటుంది. నేమ్ ఆఫ్ ది అకౌంట్ హోల్డర్ యొక్క నేమ్. నెక్స్ట్ అడ్రస్ ఉంటుంది. ఇంకా చాలా డీటెయిల్స్ ఉంటాయి, ఐఎఫ్ఎస్సి అట్లా. ఇదేంటిది, ఈ బ్యాంక్ అకౌంట్ ఈ ఆబ్జెక్ట్కి సంబంధించిన డేటా ఇది. ఈ ఆబ్జెక్ట్తో మనం ఏమేమి వర్క్స్ చేస్తాం అంటే ఫంక్షనాలిటీస్. మనం ఏం చేస్తాం, విత్డ్రా చేస్తాం, ఇంకా డిపాజిట్ చేస్తాం, బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఇట్లా చాలా ఉంటాయి. ఆధార్ అప్డేట్, ఫోన్ నెంబర్ లింక్, ఇంకా చాలా ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఇట్లా మనం దానికి సంబంధించిన డేటాని అవి చేసే వర్క్స్ ఫంక్షనాలిటీస్ని మొత్తం కలిపి రాసేదాన్నే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటాం. దీన్ని మనం క్లాస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసాం. దీన్ని ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో డెప్త్గా తెలుసుకుందాం. క్లాస్ అంటే ఏంటిది, క్లాస్ ఎన్ని టైప్స్ ఉంటుంది, అసలు క్లాస్లో మనం ఎట్లా ప్రోగ్రామ్ చేస్తాం మొత్తం డీటెయిల్గా తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ జావా సింటాక్స్. జావా సింటాక్స్ అంటే నేను తెలుసుకుందాం. జావా సింటాక్స్ రిఫర్స్ టు ద రూల్స్ అండ్ స్ట్రక్చర్ ఫర్ రైటింగ్ జావా కోడ్. సింపుల్ భయ, ఏం లేదు. జావా సింటాక్స్ అంటే అది ఒక కొన్ని రూల్స్, అది ఇంకా ఒక స్ట్రక్చర్. మనం జావా కోడ్ రాయడానికి కొన్ని రూల్స్ యూజ్ చేస్తాం. ఆ రూల్స్ కానీ ఒక స్ట్రక్చర్డ్ వేలో ఉంటాయి. దాన్నే జావా సింటాక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక వర్క్ చేయాలా, ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళి కొన్ని ఐటమ్స్ పర్చేజ్ చేయాలి అంటే మనం ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిన తర్వాత షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఏమేమి ఐటమ్స్ కావాలో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇస్తారు ఆ ఐటమ్స్ అన్ని. తర్వాత మనం బిల్ పే చేసి ఆ ఐటమ్స్ అని మనం వెంట ఇంటికి తెచ్చుకుంటాం. ఇదొక సెట్ ఆఫ్ రూల్స్. ముందు మనం ఐటమ్స్ అన్ని తీసుకున్న తర్వాత వాడికి మనీ పే చేస్తాం. మనీ పే చేసిన తర్వాత మనకి ఏమైనా చిల్లర ఏమైనా ఉంటే ఇస్తారు, లేకుంటే లేదు, మా ఐటమ్స్ తీసుకొని వస్తాం. ఇది ఒక స్ట్రక్చర్ వేలో ఉంటుంది. దీనికి కొన్ని రూల్స్, ఏదైనా ఒక వర్క్ చేయడానికి మనకి కొన్ని రూల్స్ స్ట్రక్చర్ ఉంటుందిగా, సేమ్ అంతే ఇక్కడ. జావా సింటాక్స్ అనేది మనం
జావా కోడ్ రాయడానికి జావా సింటాక్స్ అనేది మెయిన్ కాబట్టి దానికి కొన్ని రూల్స్, దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, దాన్నే జావా సింటాక్స్ అంటాం. ఇట్ ఇంక్లూడ్స్ కీవర్డ్స్ అంటే ఏం లేదు భయ్య, మనకు ఆల్రెడీ కొన్ని లెటర్స్ ఉంటాయి అనమాట. ఆ లెటర్స్ని మనం మార్చడానికి వీలు ఉండదు. కీవర్డ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లూప్స్ ఉంటాయి, ఫర్, వైల్, లేకపోతే మనం డేటా స్టోర్ చేయడానికి డేటా టైప్స్ ఉంటాయి, ఇంట్, ఫ్లోట్, స్ట్రింగ్స్, అట్లా వాటిని కీవర్డ్స్ అంటాం. ఐడెంటిఫైర్స్ నేమ్ ఇట్ సెల్ఫ్ హ్యావింగ్ ఐడెంటిఫై టు ఐడెంటిఫై సంథింగ్. ఇప్పుడు పెన్ను ఐడెంటిఫై చేయడానికి, పెన్ అంటే ఎట్లా, దానికో బ్రాండ్ లేకుంటే అదొక కలర్, ఇప్పుడు రెడ్ కలర్ పెన్, దాన్ని ఐడెంటిఫై చేస్తున్నాం. అట్లా ఐడెంటిఫైర్స్ అంటే మనం వేరియబుల్స్కి ఇచ్చే నేమ్స్ని ఐడెంటిఫైయర్స్ అంటాం. లిటరల్స్ అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ లెటర్స్ అనమాట. సీక్వెన్స్ ఆఫ్ లెటర్స్ అంటే కొన్ని లెటర్స్ని సీక్వెన్స్లో రాస్తే దాన్నే లిటరల్స్ అంటాం. జనరల్ ఇట్ ఆల్సో కాల్డ్ స్ట్రింగ్ అనగా అనొచ్చు మనం. పంక్చుయేషన్ మార్క్స్ అంటే కలరీ బేసెస్ కానీ మనకి కొన్ని స్పెషల్ సింబల్స్ అవన్నీ. నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్. ఒక జావా ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో తెలుసుకుందాం. ఇక్కడ ఒక సింపుల్ ప్రోగ్రామ్ ఉంది, దీన్ని అర్థం చేసుకుందాం. ఫస్ట్ పబ్లిక్ క్లాస్ మెయిన్. ఇక్కడ క్లాస్ అనేది కీవర్డ్ అనమాట. ఇందాక చెప్పినట్టు ఈ క్లాస్ అనేది కీవర్డ్, ఈ మెయిన్ అనేది క్లాస్ యొక్క నేమ్, దీన్ని క్లాస్ నేమ్ అంటాం మనం, క్లాస్ నేమ్. తర్వాత మనకి ఓపెనింగ్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో ఏం రాస్తున్నాం మనం, మెయిన్ ఫంక్షన్ రాస్తున్నాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. పబ్లిక్ అంటే నువ్వు ఈ ఫంక్షన్ని అవుట్ సైడ్ నుంచి యాక్సెస్ చేసుకుంటావు కాబట్టి పబ్లిక్ ఉంటే ఎవడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంది, స్టాటిక్ అనేది నేను తర్వాత చెప్తా, ఇప్పుడు కాదు. నెక్స్ట్ వాయిడ్ అనేది ఏంటంటే రిటర్న్ టైప్. ఈ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది, వాయిడ్ అంటే ఏమీ లేదు, ఏమి రిటర్న్ చేయట్లేదు కాబట్టి వాయిడ్ అని ఇస్తాం మనం. ఇప్పుడు ఏదైనా వాల్యూ రిటర్న్ చేస్తే ఆ వాల్యూకి సంబంధించిన డేటా టైప్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఒకవేళ ఇంటీజర్ అయితే ఇంట్, ఫ్లోట్ అయితే ఫ్లోట్, అట్లా. మెయిన్ అనేది ఫంక్షన్ నేమ్, ఇది ఫంక్షన్ నేమ్. గుర్తుపెట్టుకో భయ, ఏ ఫంక్షన్ అయినా, ఏ ప్రోగ్రామ్ రన్ అవ్వాల్సిన ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ కాడ నుంచే ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఏ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయినా. నెక్స్ట్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఈ స్ట్రింగ్ ఆర్గ్స్ అనేది ఏంటంటే మనం త్రూ కమాండ్ లైన్ ద్వారా మనం ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసాం కాబట్టి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ పంపించడానికి స్ట్రింగ్ ఆర్గ్స్ అనేది ఒక అరేని యూజ్ చేస్తాం. దీంట్లో మనకి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఒక్కదాని బట్టి ఒకటి పంపిస్తూ ఉంటుంది అనమాట ఈ ఫంక్షన్లోకి. అట్లా అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది ఇది. పబ్లిక్ అంటే చెప్తున్నాం, మనం ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. క్లాస్ అంటే మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని ఇంప్లిమెంట్ చేయాలంటే క్లాస్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ క్లాస్ అనేది మనం ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో డెప్త్గా తెలుసుకుందాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటల్. ఇది ఒక అవుట్పుట్ స్ట్రీమ్ ఫంక్షన్ అనమాట. సిస్టమ్ అనేది ఏంటంటే ఒక క్లాస్, దాంట్లో అవుట్ అనే ఇంకో క్లాస్, ప్రింటల్ అనేది ఒక ఫంక్షన్. సిస్టమ్ అనే ఒక క్లాస్లో అవుట్ అనే ఒక అవుట్ అనే ఇంకో క్లాస్ ఉంటుంది, దాంట్లో ప్రింటల్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. దీన్ని అవుట్పుట్ స్ట్రీమ్ ఫంక్షన్ అంటారు. అవుట్పుట్ స్ట్రీమ్ని మెయింటైన్ చేయడానికి యూజ్ చేసే ఫంక్షన్ ఇది. ఇక్కడ ఏంటిది, హలో వరల్డ్ అని రాస్తున్నాం, దీంట్లో ఏది రాస్తామో అది యూజర్ కన్సోల్లో ప్రింట్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేసి నేర్చుకుందాం. ఇక్కడ స్టాటిక్ అంటే మిస్ చేసే కదా ఇందాకలా. జనరల్గా మనం ఏ క్లాస్లో ఉన్న మెథడ్స్ని యాక్సెస్ చేసుకోవాలనుకున్నా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ఆబ్జెక్ట్తో ఆ ఫంక్షన్ని కాల్ చేస్తాం. ఇక్కడ ఏంది, ఏ ఆబ్జెక్ట్స్ లేవు కాబట్టి స్టాటిక్ అనేది యూజ్ చేసుకొని మనం కాల్ చేస్తాం. స్టాటిక్ అని ఉంటే మనకి ఏ ఆబ్జెక్ట్ లేకపోయినా డైరెక్ట్గా ఆ మెథడ్ అనేది ఇన్వోక్ అవుతుంది. అది స్టాటిక్కి ఉన్న ప్రత్యేకత. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఒకసారి ఎట్లా వస్తుందో. హలో గైస్, మనం ఇప్పటిదాకా జావాని థియరిటికల్గా ఎట్లుంటుంది అనే స్ట్రక్చర్ ఏంది, సింటాక్స్ ఏంది, జావా అంటే ఏంటిది, జావా ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. జావా ఎగ్జిక్యూట్ చేయాలంటే మా సిస్టంలో ఆల్రెడీ జేడీకే జావా డెవలప్మెంట్ కిట్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టిన. ఒకవేళ ఇన్స్టాల్ అయ్యి చేసిన తర్వాత ఎట్లా చెక్ చేసుకోవాలంటే సిఎండి ఓపెన్ చేసి జావా స్పేస్ --- వర్షన్ అని కొడితే మనకి ఏ జావా వర్షన్ ఉందో తెలిసిపోతుంది. లేకపోయినా జావా సి అని కొట్టి ఎంటర్ కొట్టండి, జావా సి అని. ఇట్లా మనకి దాని గురించి మన ఇన్ఫర్మేషన్ వస్తే ఆల్రెడీ జావా నీ దాంట్లో ఇన్స్టాల్ అయ్యిందని అర్థం. దీన్ని ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలనేది ChatGPT అడిగి ఇన్స్టాల్ చేసుకోండి. మనం ఇప్పుడు జావా బేసిక్ స్ట్రక్చర్ ఒక ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం.
నేను ఆల్రెడీ డెస్క్టాప్ మీద జావా అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో కోడ్ రాసి పెట్టిన. సారీ, ఇది డైరెక్ట్గా VS Code ఓపెన్ అయింది. మనం ఓపెన్ విత్ నోట్ ప్యాడ్. ఏం లేదు బ్రో, నోట్ ప్యాడ్ క్రియేట్ చేసుకోండి, దాంట్లో కోడ్ రాయటం. నేను ఆల్రెడీ కోడ్ రాసి పెట్టిన. పబ్లిక్ క్లాస్ మెయిన్. ఇక్కడ మనం మెయిన్ ఫంక్షన్ అనేది ఏ క్లాస్లో రాస్తున్నామో మన సేమ్ ఫైల్ నేమ్ వచ్చేసి కూడా సేమ్ క్లాస్ నేమ్ లెక్కనే ఉంటుంది. క్లాస్ నేమ్ ఫైల్ నేమ్ ఇది సేమ్. మెయిన్ ఫంక్షన్ దేంట్లో రాస్తున్నామో ఇది మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్లో మనం ఒక సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనేది ప్రింట్ చేస్తున్నాం. అది మెయిన్ ఫంక్షన్లో ఉంది. ఆ మెయిన్ ఫంక్షన్ అనేది నువ్వు ఏ క్లాస్లో రాస్తున్నావు, ఇక్కడ మెయిన్ అనే క్లాస్లో రాస్తున్నావు, అది నీకు ఫైల్ నేమ్ అయిపోతుంది. సేమ్ ఫైల్ నేమ్ ఇచ్చేసి డాట్ జావా అని ఇచ్చి సేవ్ చేసుకో. కంట్రోల్ కొడితే సేవ్ అవుతుంది. దీన్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం మనం. ఎగ్జిక్యూషన్కి ఏం లేదు భయ, ఫస్ట్ నువ్వు ఈ అడ్రస్ కాపీ చేసుకో. కంట్రోల్-C. ఈ విండో క్లోజ్ చేసిన నేను జస్ట్ విండోస్ ఆర్ అని ఇచ్చి CMD ఎంటర్ చేసి ఎంటర్ కొట్టు. ఇక్కడ ఓపెన్ అవుతుంది. మనం ఒక డైరెక్టరీ నుంచి ఇంకో డైరెక్టరీ చేంజ్ కావాలంటే CD అని ఇవ్వాల. కంట్రోల్-V. అక్కడ పాత్ కాపీ చేసినాక దాన్ని ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్. మనం ఇప్పుడు పాత్లో ఉన్నాం. ఇప్పుడు మనం ఆ మెయిన్ అనే టెక్స్ట్ జావా ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఫస్ట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయమని కంపైల్ చేద్దాం. జావా C డాట్ జావా అని మనకు కంపైల్ అయిపోయింది. నెక్స్ట్ ఏమైనా ఎర్రర్స్ ఉంటే చూపిస్తారు, లేకపోతే డైరెక్ట్ ఇట్లా అడ్రస్ బార్ చూపిస్తుంది. నెక్స్ట్ మెయిన్ డాట్ జావా అని ఇస్తే సరిపోతుంది. ఎంటర్ కొట్టింది, ఎగ్జిక్యూట్ అయిపోతే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని వచ్చింది. ఇట్లా జావా ప్రోగ్రామ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. అక్కడ లోపల సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అలా నువ్వు ఏదైనా రాసుకోవచ్చు, డబుల్ కోర్స్లో ఉండాలి అది. అంతే బ్రో ఈ వీడియో. మనం బేసిక్ సింటాక్స్ని కూడా మనం ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది సిస్టంలో తెలుసుకున్నాం. ఫస్ట్ మీరు JDK ఇన్స్టాల్ చేసుకొని ప్రాపర్గా, తర్వాత ఇది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. ఆ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ అడగండి. ఇంతవరకు చూస్తున్నారు కాబట్టి ఒక లైక్, ఒక షేర్ అండ్ ఒక సబ్స్క్రైబ్ కొట్టు భయ. అంతే, ఇంకా ఈ వీడియో అయిపోయినట్లే. బాయ్, సీ యూ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.